రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. మోడర్నైజేషన్ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన కట్టడం గత స్మృతిగా మిగిలింది. హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఆకృతి అందరికీ సుపరిచితమే. ఒక కోటలా ఉంటుంది. ముఖ్యంగా ఆ రైల్వే స్టేషన్ అంటే గుర్తొచ్చేది ముఖద్వారం. ఇకపై ఆ ఐకానిక్ స్టేషన్ భవనం కనిపించదు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన రైల్వే స్టేషన్ బిల్డింగ్ ను తాజాగా నేలమట్టం చేశారు అధికారులు. మోడర్నైజేషన్ పనుల్లో భాగంగా స్టేషన్ లో కూల్చివేతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ఆర్చ్ గోడలను నేలమట్టం చేశారు. 1874లో నిజాం బ్రిటిష్ కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. 1916 వరకు నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వేకు ఇదే ప్రధాన స్టేషన్ గా ఉండేది. 1950 తర్వాత ఇండియన్ రైల్వే పరిధిలోకి వచ్చింది. కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నేడు ఆధునీకరణ పేరుతో కూల్చివేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా రైల్వే స్టేషన్ ను ఎయిర్పోర్టు తరహాలో నిర్మించాలని సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాన్ చేసింది. అత్యాధునిక హంగులతో రీడెవలప్ చేయాలని 720 కోట్ల అంచనాలతో ఎస్సీఆర్ టెండర్లకు పిలిచింది. పంతొమ్మిది 1952లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీన్ని పోర్టికో నిజాం ఆర్కిటెక్చర్ కు అనుగుణంగా కోటను పోలి ఉంటుంది. ఈ ఏడాది చివరికల్లా ఎయిర్పోర్టును తలపించేలా మారనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించేలా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.